వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఈ మధ్య కాలంలో మనం చూస్తే చిన్న పిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్య చూస్తూ ఉన్నాము. లేదు అని అంటే ముందు నుంచి మాకు బాగానే ఉందండి, కానీ ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ అటాక్ అయింది, తర్వాత అది కంటిన్యూ అయింది, దాని తర్వాత నుంచి మాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది, ఒబేస్ స్టార్ట్ అయింది అని అంటుంటారు. అసలు ఈ థైరాయిడ్ రావడానికి ప్రధాన కారణం ఏంటి? వీటికి సంబంధించి హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ విధానాలు ఉన్నాయి? వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ సురేష్ బుద్ధా గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. ఈ మధ్య మనం చూస్తే చూస్తే చిన్న ఏజ్ కానీ థైరాయిడ్ వచ్చిందండి, థైరాయిడ్ వచ్చిన తర్వాత నుంచి పిల్లాడు లావ్ అయిపోతున్నాడు అని అంటుంటారు. అసలు ఈ థైరాయిడ్ పైన ఒక అవగాహన తీసుకుందాం సార్. అసలు దేనివల్ల ఈ థైరాయిడ్ సమస్య వస్తుంది? థైరాయిడ్ అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ గ్లాండ్ గురించి తెలుసుకుందాం అండి. థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి మెడ భాగంలో ముందు భాగంలో ఉండేటటువంటి ఒక బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్. సరే, ఈ గ్లాండ్ సెక్రీట్ చేసేటటువంటి 2 రకాల హార్మోన్స్ అనేవి టోటల్ బాడీ యొక్క జీవక్రియని సమతుల్యంగా ఉంచేలా చేస్తూ ఉంటాయి. సో రెగ్యులేట్ చేయడం దాని యొక్క ప్రాసెస్ అన్నమాట. బట్ ఎప్పుడైతే ఈ రెగ్యులేటరీ ప్రాసెస్ లో డిస్టర్బెన్స్ వస్తుందో వాళ్ళు థైరాయిడ్ రిలేటెడ్ గా కొన్ని రకాల సిమ్టమ్స్ బయటపడతాయి. సో కొంతమంది ఏంటంటే మీరు అన్నట్టు కొంతమంది సడన్ గా లావ్ అయిపోతారు, కొంతమంది సడన్ గా వెయిట్ లాస్ అయిపోతారు. సో ఇట్లా 2 రకాల ఆపోజిట్ సిమ్టమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది పని చేయడానికి ఇది డైరెక్ట్ గా పని చేయలేదు, దీనికి ఒక స్టిమ్యులేషన్ మళ్ళీ కావాలి. ఇది మనకి బ్రెయిన్ కింద ఉండేటటువంటి పిట్యూటరీ గ్లాండ్ యొక్క యాంటీరియర్ పార్ట్ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటటువంటి ఒకటి రిలీజ్ అయ్యి అది థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ స్టిమ్యులేషన్ తర్వాత థైరాయిడ్ అనేది T3 T4 అనేటువంటి 2 రకాల హార్మోన్స్ రిలీజ్ రక్తంలోకి చేశాక ఆ రక్తం ద్వారా మిగతా మొత్తం బాడీ యొక్క సిస్టమ్స్ అన్నిటిని కూడా రెగ్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఎంత వరకు స్టిమ్యులేట్ చేస్తుంది? అది హెవీగా స్టిమ్యులేట్ చేసేస్తుందా, తక్కువ స్టిమ్యులేట్ చేస్తుందా, అన్నెసరీగా మనకి ఆ ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ బ్లడ్ లో వచ్చేస్తుందా, ఇలాంటి దీనిని బట్టి మనం అది హైపోనా హైపర్ అనేది చూస్తాం. సో రెండోది ఏంటంటే హైపో థైరాయిడ్ అనేటటువంటిది ఏంటి అంటే ఈ హైపోథైరాయిడిజం అంటే తక్కువ ఫంక్షనింగ్ అనేది థైరాయిడ్ గ్లాండ్ చేయడం. అంటే థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షనింగ్ అనేది స్లో అయిపోవడం లేదంటే లో అయిపోవడం. అలానే ఈ హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి అంటే ఎక్సెస్ థైరాయిడ్ ఫంక్షనింగ్ అనమాట. సో చాలా స్పీడ్ గా థైరాయిడ్ ఫంక్షనింగ్ జరిగిపోతుంది. సో ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అంటే మీరు చూసారా TSH దగ్గర నుంచి ఆ తర్వాత T3 T4 రిలీజ్ అవడం. బట్ TSH రిలీజ్ అవ్వాలన్నా కూడా బ్రెయిన్ లో హైపోథాలమస్ అనేది ఉంటుంది. ఆ హైపోథాలమస్ నుంచి TRH అనేటటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాలి, అది పిట్యూటరీకి సిగ్నల్ ఇవ్వాలి, ఎస్ నువ్వు TSH ప్రొడ్యూస్ చేయి. ఆ TSH మళ్ళీ T3 T4 రిలీజ్ చేసేలాగా థైరాయిడ్ స్టిమ్యులేట్ చేస్తుంది. దీనినే మనం ఏంటంటే హైపోథాలమిక్ పిట్యూటరీ థైరాయిడ్ యాక్సిస్ అంటాం. ఈ యాక్సిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యాక్సిస్ లో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మీకు థైరాయిడ్ ఫంక్షనింగ్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అది చిన్నపిల్లల్లో రావచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు రావచ్చు, టీనేజ్ లో రావచ్చు, లేదంటే ఓల్డ్ ఏజ్ లో. అంటే అది ఏమైనా ఈ ఏజ్ అనేది ఏమి ఉండదు, అది ఒకవేళ దాని పనితనం సరిగా లేకపోతే ఎప్పుడైనా రావచ్చు. అది యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు మీరు చూసుకుంటే ఒక యుక్త వయసు నుంచి థైరాయిడ్ ఫంక్షన్ డిస్టర్బెన్స్ చూసేవాళ్ళు చాలా మంది, లేదంటే అడల్ట్ ఏజ్ నుంచి చూసేవాళ్ళం. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఏమవుతుందంటే చిన్న పిల్లల్లో కూడా థైరాయిడ్ ఫంక్షన్ డిస్టర్బెన్స్ చూస్తున్నాను. నేనే పర్టికులర్ చాలా కేసెస్ చూడడం జరిగింది. అండ్ థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ చూస్తున్నాం, గాయిటర్ అంటాం. సరే ఒకప్పుడు మనకి మామూలుగా ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ డిస్టర్బెన్స్ అంటే సింపుల్ గా చెప్పేది ఏంటంటే ఐడిన్ లోపం ఒకప్పుడు మాట్లాడేది. సో ఐడిన్ లోపం అనేది డెఫినెట్ గా ఒక రూట్ కాజే. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా రకాల అదర్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో అందులో మన లైఫ్ స్టైల్లో మనం తీసుకునే స్ట్రెస్ కావచ్చు, సో లేదు అంటే కొంత జెనెటికల్ టెండెన్సీస్ కావచ్చు, లేదు అంటే తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వస్తుందా సార్? చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. చాలా వరకు అంటే తల్లిదండ్రులు ఇద్దరికి ఉందనుకోండి, వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ 70 to 80% ఉండొచ్చు. లేదు ఒకరికి ఉంటే కనీసం 40 to 50% ఉండొచ్చు. కొంతమందికి రాకపోవచ్చు. మీ రియల్ ఎక్స్పీరియన్స్ లో చాలా మందికి ట్రీట్ చేస్తుంటారు అదే, ఎందుకంటే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఈ థైరాయిడ్కి ఉన్నాయి, దీన్ని మళ్ళీ మనం రివర్స్ చేయొచ్చు, దీన్ని యాక్టివ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటుంటారు. డయాబెటీస్ కూడా మనం చాలా ది బెస్ట్ రిజల్ట్స్ చూసాం హోమియోపతిలో. సో ఇప్పుడు ఏంటంటే మీ రియల్ ఎక్స్పీరియన్స్ లో ఫలానా పర్సన్ ఇట్లా వచ్చారు, మళ్ళీ దీన్ని మనం రివర్స్ చేసుకున్నాము అనే సందర్భాలు ఏమైనా షేర్ చేసుకోగలరా? డెఫినెట్లీ.
థైరాయిడ్ రిలేటెడ్గా మీరు హైపర్తో పాటుగా వేరే అదర్ కారణాలు లైక్ సింపుల్ గాయిటర్ దగ్గర నుంచి నాడ్యులర్ గాయిటర్స్ కావచ్చు, సిస్టిక్ థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే హ్యాషిమటోస్ థైరాయిడైటిస్ అనే కండిషన్స్ కావచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నేను చూసిన కేసెస్లో ఎక్కువ శాతం హైపోథైరాయిడిజం, కొన్ని హైపర్ థైరాయిడిజం కేసెస్, ఈవెన్ గ్లాండ్యులర్ స్వెల్లింగ్ ఉన్నటువంటి హ్యాషిమటోస్ థైరాయిడైటిస్ కేసెస్, సో వీటిని కూడా చూడడం జరిగింది. సో వాటిలో కూడా మనం లెవెల్స్ అంటే హోమియోపతి మెడిసిన్ వన్స్ స్టార్ట్ చేశాక వాళ్ళలో ఉండే రెస్పాన్స్ ఏంటంటే అంతవరకు వాళ్ళు సఫర్ అవుతున్న సిమ్టమ్స్, ఈవెన్ దో వాళ్ళు టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నా కూడా కొన్ని రకాల థైరాయిడ్ సిమ్టమ్స్ తో వాళ్ళు సఫర్ అవుతూనే ఉన్నారు. లైక్ 5 years కావచ్చు, లేకపోతే ఇలా. సో వాళ్ళు ఆ సిమ్టమ్స్ అనేవి మన మెడిసిన్ వాడిన తర్వాత, హోమియోపతి మెడిసిన్ వాడిన తర్వాత సిమ్టమ్స్ అనేవి పూర్తిగా మనకి రిడ్యూస్ అవడం కనిపించాయి. సో అప్పుడు బాడీ అనేది యాక్టివ్ అవుతుంది. సో మెటబాలిజం కరెక్ట్ అవడం అనేది హోమియోపతి చేసేటటువంటి పని. అది ఎలా చేస్తుంది? హోమియోపతి అనేది బాడీ యొక్క నేచర్ను బట్టి ఇచ్చే మందు కాబట్టి మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయగలుగుతుంది. వన్స్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయిందంటే మన టోటల్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా రెగ్యులేట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇది అంటే ఏమైనా టైం టేకెన్ ప్రాసెస్ సార్? ఎందుకంటే కొద్ది మందిలో ఉన్న అపోహ అసలు హోమియోపతి అంటేనే మనం ఇప్పుడు స్టార్ట్ చేసామంటే వాళ్ళు దీర్ఘకాలికం అంటారు, కానీ ఆ టైం చెప్పరు. 6 నెలల, 8 నెలల, సంవత్సరం అని అంటుంటారు కదా. ఇది కూడా థైరాయిడ్ కూడా ఏమన్నా ఒక పర్టికులర్ టైం అనేది పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారా, లేదంటే ఎట్లా ఉంటుంది సార్? సార్ టైం అనేది ఎలా ఉంటుందంటే, ఒకటి మెయిన్గా బాడీ యొక్క నేచర్, సో వాళ్ళ యొక్క జెనెటిక్ టెండెన్సీస్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్. సో అంటే ఎవ్రీ పర్సన్ ఒకేలాగా బిహేవ్ చేయరు, ఒకేలా ఆలోచించరు, ఒకేలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయరు. సో అక్కడ డిఫరెన్స్ అనేది ఎలా అంటే, మనం అన్ని విధాల కరెక్ట్ అయిన విధానాలు పాటించి ఆరోగ్య పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మెడిసిన్స్ వాడే వాళ్ళలో మనం చెప్పిన టైం కన్నా తొందరగానే రిజల్ట్ చూసిన కేసెస్ ఉంటాయి. అంటే యూజువల్గా ఏంటంటే ఏదైనా ఇలాంటి కండిషన్స్ అనేది దీర్ఘకాలిక సమస్యలు, థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్. మనకు చాలా మంది బయట తెలిసింది ఏంటంటే ఇది జీవితాంతం ఉండేది, జీవితాంతం మెడిసిన్స్ వాడుకోవాలి, దానికంటే ఇది ఒక టైం పీరియడ్ పెట్టి తగ్గించేది. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏంటంటే ఒక టైం పీరియడ్, లైక్ కొంతమందికి మీరు అన్నట్టు 1 year పడుతుందా, 2 years పడుతుందా, 3 years పడుతుందా అనేది డెఫినెట్ గా వాళ్ళ యొక్క బాడీ నేచరు, మెడిసిన్ కి వాళ్ళ యొక్క బాడీ యొక్క రియాక్షన్స్ ఎలా ఉంటాయి, సో దీన్ని బట్టి వెళ్తాం. అండ్ రిపోర్ట్స్ కూడా రెగ్యులర్ చేయించుకోవడం ఉంటుంది. సో వన్స్ బాడీ మెటబాలిజం మెడిసిన్స్ తో కరెక్ట్ అవ్వడం జరిగింది అంటే కనుక చాలా ఎర్లీగా రిపోర్ట్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఆ తర్వాత మనం టాబ్లెట్స్ తగ్గించుకోవచ్చు. ఈ ప్రాసెస్ కూడా మనం కంటిన్యూ చేస్తాం. సో సిమ్టమ్స్ తగ్గడంతో పాటుగా టోటల్ న్యాచురల్ గా బాడీ ఇట్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ హీలింగ్ మెకానిజం మన హోమియోపతి మందుల ద్వారా జరుగుతుంది. సో బాడీయే తనంతట తాను డిసీజ్ యొక్క అబ్నార్మాలిటీస్ ని కంట్రోల్ చేసుకొని పూర్తిగా నార్మలైజ్ చేసుకుంటుంది. ఇప్పుడు థైరాయిడ్ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనబడతా ఉంటాయి. ఆ లక్షణాలను చూసి మీరు ముందుగానే మీకు థైరాయిడ్ ఉందో లేదో తెలుసుకోవచ్చు అని చెప్పే దాంట్లో ఈ మెడ భాగంలో వాపు అనేది ఒక్కటే జనాలకి ఒక ఐడియా ఉంది. వాళ్ళు పాపం భయపడిపోయి నిజంగానే మీలాంటి డాక్టర్లు చెప్పడం వల్ల మాకు మెడ వాపు ఉంది కదా అని థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటాను, కానీ ఏం లేదు. అంటే ఇది మాత్రమే కాకుండా ఇంకా లక్షణాలు ఏముంటాయి సార్ థైరాయిడ్ ఉన్నప్పుడు? ఇందులో అంటే ఏ కండిషన్ దానికి అనుగుణంగా లక్షణాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. సో సపోజ్ మనం హైపోథైరాయిడిజం అనేది తీసుకుందాం. హైపోథైరాయిడిజం ఇది చాలా కామన్ గా కనిపించే థైరాయిడ్ టైప్. దీంట్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే డెఫినెట్ గా వెయిట్ గెయినింగ్ అనేది మన ఇనీషియల్ గా కనిపించే సిమ్టమ్. అండ్ దాని తర్వాత లేజినెస్, వీక్నెస్, డల్నెస్, డ్రౌజీనెస్ ఆర్ స్లీపీనెస్, చాలా టైర్డ్నెస్ అనేది కనిపిస్తుంది. కొంచెం తక్కువ కష్టపడినా సరే, చిన్న పని చేసినా రెస్ట్ తీసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పని చేసామంటే కాసేపు రెస్ట్ తీసుకోవాలి అనే పరిస్థితి వస్తుంది. బాడీ వీక్నెస్ విపరీతంగా ఉంటుంది, విపరీతమైన చలి ఫీల్ అవుతుంది, బాడీ చల్లదనాన్ని తట్టుకోలేరు అనమాట వాళ్ళు. సో అలాగే బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి, జాయింట్ పెయిన్స్ తొందరగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం 30లో మోకాలు నొప్పులు వస్తున్నాయండి అని చెప్తారు. రీజన్స్ ఏంటి అంటే థైరాయిడ్, హైపోథైరాయిడిజం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నమాట. సో ఇలా మనకి కొన్ని రకాల సిమ్టమ్స్, వీటితో పాటుగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అలానే కొన్ని రకాల ఎలర్జిక్ కండిషన్స్. మనకి థైరాయిడ్, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు తొందరగా ఈ నేసల్ ఎలర్జీస్ అన్ని రావడం, సైనస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆస్తమాలు కావచ్చు, ఇస్నోఫీలియాలు కావచ్చు, ఎక్కువగా వస్తూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తాయి, ముఖ్యంగా మలబద్ధకం, కాన్స్టిపేషన్, మోషన్. ఒకసారి టెస్ట్ చేయించుకుని ఈ సిమ్టమ్స్ ఉంటే మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతా ఉంటది, స్కిన్ అంతా డ్రై అయిపోతుంది, ఒళ్ళంతా ఒకసారి బిగుతుగా అయిపోతా ఉంటది. సో ఇలాంటి లక్షణాలు కానీ కనిపించినాయి అంటే డెఫినెట్ గా మీరు థైరాయిడ్ ఫంక్షనింగ్ టెస్ట్ అని చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. మనం బరువు పెరగడానికి అదే విధంగా జుట్టు రాలడానికి ఈ థైరాయిడ్ కి ఉన్న ఇంటర్లింక్ ఏంటి సార్?
సో ముఖ్యంగా హైపోథైరాయిడిజం కండిషన్ లో ఎక్కువగా బరువు పెరుగుతాం సడన్ గా, అంటే విత్ ఇన్ తక్కువ డేస్ లో ఎక్కువ వెయిట్ పెరగడం. ఓకే. సో మనం నార్మల్ డైట్ తీసుకుంటాం అయినా కూడా ఎక్కువగా వెయిట్ పెరిగిపోతాం. దీనికి కారణం ఏంటంటే హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది చాలా స్లోగా తక్కువగా జరగడం వల్ల బాడీ యొక్క మెటబాలిజం స్లో అయిపోయి ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ గానీ అంతా కూడా అక్యూములేషన్ జరుగుతుంది బాడీలో. ఎప్పుడైతే ఇలాంటి అక్యూములేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుందో బాడీ అనేది ఎక్కువగా ఫ్యాటీగా అయిపోవడం, వెయిట్ ఎక్కువ పెరగడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఇలాంటి అక్యూములేషన్ పెరుగుతూ ఉంటుందో వెయిట్ పెరుగుతూనే ఒబేసిటీకి దారి తీయడంతో పాటుగా మనకి హెయిర్ ఫాల్ అనేది, హెయిర్ ఫాల్ ఎందుకు అంటే హైపోథైరాయిడిజంలో చాలా రకాల ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా ప్రోటీన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ ఇంబ్యాలెన్స్ జరుగుతున్న వాళ్ళు ఆటోమేటిక్ గా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. అండ్ థైరాయిడ్ అనేది కేవలం థైరాయిడ్ వరకే కాకుండా మిగతా హార్మోన్స్ ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. మన బాడీలో ఉన్న మిగతా హార్మోన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. దాని వల్ల కూడా హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది. సో ముఖ్యంగా మీరు గమనిస్తే థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి, పీరియడ్స్ సరిగా అవ్వకపోవడం చూస్తూ ఉంటాం. సో పీసీఓడి లాంటి కండిషన్స్, ఇవి మళ్ళీ ఇన్ఫర్టిలిటీకి దారితీయడం, సంతానలేమికి దారితీయడం. సో వీళ్ళలో హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్. అలానే మెటబాలిజం సరిగా అవనప్పుడు మనకి ఏమవుతుందంటే ఎనిమిక్ లక్షణాలు అనేవి ఎక్కువ కనిపిస్తాయి, రక్తహీనత అనేది కనిపించే అవకాశాలు ఉంటాయి. సో రక్తహీనత వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. సో ఇలా మనం థైరాయిడ్ కి, ఒబేసిటీకి, అలానే హెయిర్ ఫాల్ కి రిలేటెడ్ గా చెప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం చూస్తే సార్, ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం మనం గమనిస్తే మీ దగ్గరికి వచ్చే పేషెంట్లు కూడా, నేను మీకు అంటే క్లినిక్ దగ్గరికి విజిట్ అయినప్పుడు కూడా లేడీస్ ఎక్కువ కనపడతా ఉన్నారు. లేడీస్ లోనే ఈ థైరాయిడ్ ఎక్కువ రావడానికి రీజన్ ఏంటి సార్? అంటే లేడీస్ అండ్ జెంట్స్ లో ఇద్దరిలో కూడా థైరాయిడ్ యొక్క ఫంక్షనింగ్ అనేది ఉంటుంది, ఒకటే ఉంటుంది, అందరికి ఒకటే మాత్రం. చిన్నప్పుడు వాళ్ళు ఏమైనా ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారా? ఎగ్జాక్ట్లీ. అంటే చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు థైరాయిడ్ ఫంక్షనింగ్ అందరిలో జరగాలి, నార్మల్ గానే జరుగుతుంది. బట్ ఆడవాళ్ళలో ఏంటంటే తొందరగా థైరాయిడ్ యొక్క డిస్టర్బెన్సెస్ చాలా మందిలో చూస్తాం. సో మీరు కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే వాళ్ళలో జరిగే న్యాచురల్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిన తర్వాత ఎగ్జాక్ట్లీ. సో అది ఇంకా డెఫినెట్ గా అంటే మెనోపాజ్ టైంలో థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి. అండ్ మెనార్కే టైంలో కూడా, అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యే ఏజ్ లో, అంటే 13, 14 years, 12 years లో కూడాను థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ చూస్తూ ఉన్నాం. బికాస్ ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వన్స్ స్టార్ట్ అయినాక అది మిగతా హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ చేయొచ్చు. అదే టైంలో ఆ పర్టికులర్ పర్సన్ తీసుకునేటటువంటి మెంటల్ స్ట్రెస్ ఎలాంటిది, ఫిజికల్ గా వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే అన్ని అంటే ఆహార నియమాలు కానీ ఇవన్నీ సరిగ్గా పాటిస్తున్నారా లేదా, ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తుంటే కనుక ఫుడ్ హ్యాబిట్స్ అండి. సో చాలా దారుణమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటున్నాయి. సో ఈ మధ్య కొంచెం న్యూట్రిషన్ రిలేటెడ్ కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నారు కానీ బట్ ఇంకా డిస్టర్బెన్స్ అనేది ఉంది. ఎందుకంటే అందరూ చిన్న పిల్లల్లో మీరు చూస్తున్నారు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు, విపరీతమైన జంక్ ఫుడ్స్ తింటున్నారు, బయట అవుట్ సైడ్ ఫుడ్స్ తినేస్తున్నారు, ఆయిల్స్ డిఫరెంట్ ఆయిల్స్ లో మరిగించినవి అట్లాంటివి తింటున్నారు. ఇవన్నీ కూడా ఈవెన్ మనం వాడేటటువంటి వంట పాత్రల వల్ల కూడా థైరాయిడ్ ఫంక్షన్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు తినే ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి చూడండి, సో వీటి వల్ల కూడా థైరాయిడ్ డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు ఇందాక ఆడవాళ్ళు ఎందుకు ఎక్కువ అన్నారు కదా, దీనికి ఇంకో కారణం ఏంటంటే ఆడవాళ్ళలో వాడేటటువంటి కాస్మెటిక్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, నెయిల్ పాలిషెస్ కావచ్చు, వీటి వల్ల కూడా థైరాయిడ్ లో ఒక కైండ్ ఆఫ్ థైరాయిడ్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇందుకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ అన్నింటికన్నా మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే స్ట్రెస్. సో అతిగా స్ట్రెస్ లోన్ అయ్యేవాళ్ళు, అతిగా డిప్రెషన్కి లోన్ అయ్యేవాళ్ళు, సో వీళ్ళలో ఎక్కువగా థైరాయిడ్ ఫంక్షనింగ్ తొందరగా డిస్టర్బ్ అవ్వగలిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే. కొద్ది మందిలో మాకు గుండె వేగం ఎక్కువగా కొట్టుకుంటుందండి. సో ఈ హార్ట్ బీట్ అనేది పెరగడం వల్ల భయపడిపోయి మేము కార్డియాలజిస్ట్ ని కన్సల్ట్ అయితే ఏం పర్లేదమ్మా, ఈ సీజన్ అంతా నార్మల్ ఉంది అని అంటున్నారు. అదే పర్సన్ కొన్ని రోజుల తర్వాత ఏదో సింటమ్ వచ్చిందని చెప్పేసి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే ఇది ఇప్పుడు కదా బాబు ఎప్పుడో వచ్చిందని అంటున్నారు. అంటే ఈ గుండె దడ ఎక్కువ కొట్టుకోవడానికి థైరాయిడ్ కి ఏమైనా లక్షణం అనుకోవచ్చు? డెఫినెట్ గా గుండె దడ ఎక్కువగా, అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్ ఆర్ ఎక్సెస్ గా హార్ట్ రేట్ అనేది ఉండడం, ఇవన్నీ కూడా మనం పాల్పిటేషన్స్ అని చెప్తాం. ఈ పాల్పిటేషన్స్ అనేవి ఎక్కువ శాతం మనకి యాంగ్జైటీ, భయాన్ని గురి చేసేటటువంటి అవకాశాలు చూస్తూ ఉంటాం. ఇది థైరాయిడ్ ఫంక్షనింగ్ లో హైపర్ థైరాయిడిజం అనేటటువంటి ఒక కండిషన్ లో
ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే. సో హైపర్ థైరాయిడిజం అంటే ఏంటంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది చాలా స్పీడ్గా జరగడం వల్ల బాడీ విపరీతమైనటువంటి వీక్నెస్ గురవుతుంది, వెయిట్ లాస్ విపరీతంగా జరుగుతుంది, బాడీ ఒక్కసారిగా ష్రింక్ అయిపోతుంది. సో వాళ్ళు ఏంటంటే హార్ట్ బీట్ కూడాను అన్కంట్రోల్ అంటే చాలా ఇర్రెగ్యులర్ గా అవుతుంది. సో ఒక టైంలో అంతవరకు బాగానే ఉంటారు, సడన్ గా హార్ట్ రేట్ పెరిగిపోతుంది. సో సడన్ గా యాంగ్జైటీ, అయ్యో ఏమైపోయింది, నా గుండె దాడి వచ్చింది, హార్ట్ ప్రాబ్లమ్ అంటే భయం కూడా వచ్చేస్తుంది. ఆ భయం యాంగ్జైటీ కూడా దీంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కువ కనిపించేది హైపర్ థైరాయిడిజం అనే కండిషన్ లో. సో హైపోలో అన్ని స్లో అవుతాయి, హైపర్ లో అన్ని స్పీడ్ అవుతాయి. సో వీళ్ళు మేము గమనిస్తే కనుక వెయిట్ లాస్ తో పాటు లూజ్ మోషన్స్ విపరీతంగా అయిపోవడం, చాలా ఇర్రెగ్యులర్ గా మోషన్స్ వెళ్ళిపోతూ ఉంటారు, లూజ్ అయిపోతూ ఉంటాయి, ప్రోటీన్ లాస్ కూడా అయిపోతుంటారు, అన్ని ఎవ్రీథింగ్ విటమిన్ లాస్, ప్రోటీన్ లాస్, ఎవ్రీథింగ్ జరుగుతూ ఉంటుంది. అండ్ బాగా గమనిస్తే మీరు హైపర్ థైరాయిడిజం ని ఒకటి గ్లాండ్ వాపుతో పాటుగా బయటికి, అండ్ కన్నుగుడ్లు, మనిషి ఏమో సన్నగా అయిపోతారు బట్ కన్నుగుడ్లు మాత్రం పెద్దగా ఉబ్బిపోయినట్టు అయిపోతారు. ఎక్సాప్థాల్మోసిస్ అంటాం ఈ కండిషన్. ఈ కండిషన్ మనకి ఏ పర్సన్ లో కనిపించినా ముందు చెక్ చేసుకుని థైరాయిడ్. సో ఎక్కువ శాతం హైపర్ థైరాయిడిజం లక్షణాల్లో ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి చూస్తాం. ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, మహిళల్లో ముఖ్యంగా వాళ్ళు ఫేస్ చేసేది ఇబ్బందులు ఏంటంటే, నెలసరి అనేది ఓకే మీరు చెప్పారు ఇందాక, ఇది ప్రాబ్లం అనేది ఈ టైంలో కూడా వస్తుంటుంది. కానీ గర్భం దాల్చే సమయంలో వాళ్ళకే తెలియకుండా మిస్క్యారింగ్ అవుతూ ఉంటుంది. ఏదో తప్పు జరిగిపోతా ఉందని బాధపడతా ఉంటారు, కానీ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ అనేది ఇంబ్యాలెన్స్ ఉంది అని అంటుంటారు. అంటే థైరాయిడ్ అటాక్ అయిందనో లేదంటే హైపరో ఏదో చెప్తుంటారు. దీనికి దానికి ఇంటర్లింక్ ఏంటి సార్? అంటే ఎందుకు ఈ థైరాయిడ్ అనే గ్లాండ్ సరిగా పని చేయకపోతే మిస్క్యారింగ్ ఎందుకు అవుతుంది మహిళలు? ఇప్పుడు మిస్క్యారేజ్ అవ్వాలి అంటే డెఫినెట్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండాలి. అండ్ రెండవది ఫిజికల్గా విపరీతమైనటువంటి అంటే ఫిజికల్ స్ట్రెయిన్ కానీ స్ట్రెస్ కానీ ఎక్కువగా ఉన్నా, మెంటల్ స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి ఈ యొక్క మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా థైరాయిడ్ ఫంక్షనింగ్ డిస్టర్బెన్స్ ఉండే వాళ్ళలో మిగతా హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. సో యూట్రస్ పైన పనిచేసే హార్మోన్స్ కావచ్చు, ఓవరీస్ పైన పనిచేసే హార్మోన్స్ కావచ్చు, డెఫినెట్ గా డిస్టర్బ్ అయిపోతుంది. ఈ డిస్టర్బెన్స్ అనేది వాళ్ళు అదే టైంలో ఏదైనా ఫిజికల్ గా ఎక్కువగా ఒత్తిడికి గురైనా, మానసిక ఒత్తిడిలు అధికంగా పెట్టుకున్నా కూడా లోపల పిండం పెరుగుదల ఇబ్బందులు రావడం కానీ, పిండం అక్కడ నిలబడలేకపోవడం కానీ జరుగుతుంది. తద్వారా మిస్కరేజ్ జరిగిపోతుంది. సో ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఏవైతే రిలీజ్ అవుతాయో అది టోటల్ బాడీ మెటబాలిజాన్ని కరెక్ట్ చేయగలుగుతాయి. అందులో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉన్నా ఫస్ట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మిగతా హార్మోన్సే. సో ఇప్పుడు ఆడవాళ్ళు చూసుకుంటే కనుక మీకు ప్రొలాక్టిన్ హార్మోన్ మీద ఎఫెక్ట్ రావడం కావచ్చు, లేదంటే యూట్రస్ మీద పనిచేసే మిగతా హార్మోన్స్ మీద ఎఫెక్ట్ రావడం కావచ్చు జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మిస్కరేజ్ ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు చూస్తూ ఉంటాయి. ఏదైనా మెన్స్ట్రువల్ సైకిల్ అంటే స్టార్ట్ అయిన టైంలోనే వాళ్ళకి మీరు చెప్పిన సింటమ్స్ ఉండి థైరాయిడ్ అని తేలింది అని అంటే ఆ ఏజ్ లోనే, అంటే 13 ఈ మధ్య 12 ఏళ్ళకే అవుతున్నారు అనుకోండి మనం తీసుకునే ఈ ఫుడ్ వల్ల. సో ఆ 12-13 ఏళ్ళకే వాళ్ళకి థైరాయిడ్ ఉంది, ఇట్లా హైపో కావచ్చు హైపర్ కావచ్చు అని తేలిందంటే అప్పటి నుంచే ఏమైనా హోమియోపతి మందులు వాడితే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా ఇబ్బందులు ఉండకుండా చూసుకోవచ్చా అండి? ఎందుకంటే వన్స్ మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ థైరాయిడ్ ఫంక్షనింగ్ రెగ్యులేట్ చేయగలిగితే అది కూడా న్యాచురల్ గా బాడీ తనంతట తాను కంట్రోల్ చేసుకునేలాగా, అంటే మనం సింథటిక్ మెడిసిన్స్, కెమికల్ మెడిసిన్స్ ఇచ్చి కంట్రోల్ చేయడం అనేది డిఫరెంట్ థింగ్ అండి. అది మనం చేస్తే అది ఎంత ఎర్లీగా చేసినా కూడా అది మీరు జీవితాంతం మందుల మీద డిపెండెన్సీలోకి వెళ్ళిపోతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు వాడుతున్నా కూడా బాడీలో జరగాల్సిన చేంజెస్ జరిగిపోతూ ఉంటాయి, ఎందుకంటే అది సిస్టమ్ ని కంట్రోల్ చేయట్లేదు కదా మీకు. సో బాడీ అనేది రెస్పాండ్ కాదు ఆ మెడిసిన్ కి, మెడిసిన్ మాత్రమే బాడీలోకి వెళ్ళి ఎక్కడ వరకు టెంపరీగా సొల్యూషన్ చూపించాలి అక్కడ వరకు చూపిస్తాను అంతే. ఆ సిమ్టమ్ లేకుండా కూడా ఉండదు. నేను చాలా మంది పేషెంట్లు గమనించింది ఏంటంటే, పేషెంట్ ఒక 5 years నుంచో 10 years నుంచి థైరాయిడ్తో ఉంటారు. 10 years థైరాయిడ్ వచ్చే టైంలో కొన్ని సిమ్టమ్స్ వస్తాయండి, తెలుసుకోవడానికి రిపోర్ట్స్ చేస్తారు, రిపోర్ట్ చేసాక మెడిసిన్ స్టార్ట్ చేస్తారు. సో అలోపతి మెడిసిన్ యూజువల్గా స్టార్ట్ చేసాక ఏమవుతుందంటే వాళ్ళ సిమ్టమ్స్ వెంటనే తగ్గుతాయి. సో వాళ్ళు అది ఓకే నాకు బెటర్ అయిపోయిందని అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఒకటి అక్కడ నుంచి ఆ మెడిసిన్ మీద డిపెండెన్సీ ఉంటుంది. రెండోది ఏంటంటే ఒక 3-4 years తర్వాత 5 years తర్వాత కొద్ది మందిలో ఏంటంటే మళ్ళీ అగైన్ సిమ్టమ్స్ అనేవి గ్రాడ్యువల్ గా పెరగడం, మిగతా మెటబాలిక్ చేంజెస్ ఎక్కువ ఇబ్బంది పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. సో ఈ విధంగా మందుల మీద హోమియోపతి మెడిసిన్ వాడగలిగితే కనుక వన్స్ బాడీని యొక్క నేచర్ని బట్టి ఇస్తాం కాబట్టి అది వన్స్ బాడీ యొక్క సిస్టమ్ ని నార్మల్ చేయగలిగితే, థైరాయిడ్ ఫంక్షనింగ్ రెగ్యులేట్ చేసేయగలిగితే కనుక రూట్ కాజ్ దగ్గర నుంచి, సో అది కంప్లీట్గా ఎప్పటికీ ఫంక్షనింగ్ నార్మల్ అయిపోతుంది.
ఓకే. మీరు మెడిసిన్ వాడకపోయినా కూడా తర్వాత మీ ఫంక్షనింగ్ నార్మల్ గానే మెయింటైన్ అవుతుంది. మీరు దానికి తగ్గట్టు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లైఫ్ టైం వరకు వాడాల్సిన అవసరం ఉండదు. లైఫ్ టైం అవసరం లేదు. ఒక్కొక్కరు బాడీ నేచర్ ని బట్టి, వాళ్ళ డిసీజ్ క్రానిసిటీని బట్టి, వాళ్ళ సిమ్టమేటాలజీని బట్టి ఒక టైం అనేది ఉంటుంది. అంతే. కొద్దిమంది మహిళల్లో సార్ మాకు అసలు ముందు లేదు ఈ థైరాయిడ్ అనేది, ప్రెగ్నెన్సీ టైంలో అటాక్ అయింది. సో దీనికి తోడుగా మాకు డాక్టర్స్ ఏం చేశారంటే సేఫ్ సైడ్గా థైరాక్సిన్ హార్మోన్ని ఇది చేసే విధంగా మెడిసిన్స్ ఇచ్చారు. సో అది వాడుతూ ఉన్నాను. డెలివరీ వరకు వాడమన్నారు, వాడుతున్నాను. డెలివరీ తర్వాత కూడా వాడాలా అంటే మా బాడీలో ఏమైనా ఈ ఇన్బ్యాలెన్స్ ఉంటుందా థైరాక్సిన్ హార్మోన్ కి సంబంధించి అని భయపడిపోతా ఉంటారు. అసలు ఎందుకు ఈ ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది? ప్రెగ్నెన్సీ అనేది చాలా రకాల హార్మోన్స్ అన్నీ కూడాను ఇంబ్యాలెన్స్ అయ్యేటటువంటి ఒక ప్రాసెస్. ఇది న్యాచురల్ ప్రాసెస్. ప్రతి ఆడవాళ్ళలో కూడా న్యాచురల్ జరుగుతుంది. డెలివరీ అయినప్పుడు ఏంటంటే డెలివరీలో మళ్ళీ రెండు, నార్మల్ డెలివరీనా లేదంటే సిజేరియన్. ఓకేనా? సో ఏదైనా ఇంకా వేరే. సో నార్మల్ డెలివరీ అయిన తర్వాత చాలా మందిలో థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది కానీ, డయాబెటిక్ ఫంక్షనింగ్ అనేది కానీ ఎక్కడ కొంచెం డిస్టర్బ్ అయినా కూడా నార్మల్ డెలివరీ తర్వాత నార్మలైజ్ అయిపోయి మళ్ళీ రెగ్యులేట్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ మందిలో ఉంటాయి. వాళ్ళలో మనం గమనిస్తే, మీరు కంపేర్ చేసుకుంటే సిజేరియన్ చేసిన తర్వాత ఈ కండిషన్స్, అప్పుడు సపోజ్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ తెలిసింది, వాళ్ళ సిజేరియన్ డెలివరీ అయ్యింది, వాళ్ళల్లో ఎక్కువగా థైరాయిడ్ ఫంక్షనింగ్ డిస్టర్బెన్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది నార్మల్ ప్రెగ్నెన్సీకి అయితే గనక, నార్మల్ డెలివరీ అయితే గనక, సో మీకు ఆ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. దీనికి రిలేటెడ్ కాకపోయినా ఒక క్వశ్చన్ అడగాలి సార్. ఇప్పుడు నార్మల్ డెలివరీ అవ్వడం కోసం కూడా ఏమైనా హోమియోపతిలో మందులు ఉన్నాయా? యాక్చువల్ గా చెప్పాలంటే అండి, అంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. బట్ యూట్రస్ గర్భాశయం ఉంటుంది, గర్భాశయ ఫంక్షనింగ్ మనకి యూజువల్ గా ఏంటంటే ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో కొంతమందికి పెయిన్స్ రావు. సో పెయిన్స్ రావు, అది ఎక్స్టెండ్ అయిపోతుంటది, టైం అయిపోతా ఉంటది, మళ్ళీ ఏదైనా కాంప్లికేట్ అవుతుంది అని చెప్పి సిజేరియన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఇది క్లియర్ గా గమనించి ఈ టైంలో కూడా కొన్ని రకాల హోమియోపతిలో మందులు ఉన్నాయి. సో ఈ టైంలో మన పెయిన్స్ ని మళ్ళీ రెగ్యులేట్ చేయగలిగేటటువంటిది, నార్మల్ డెలివరీకి లీడ్ చేసేటటువంటి పరిస్థితులు కూడా, అంటే యూట్రైన్ మూవ్మెంట్స్ ని కూడా నార్మలైజ్ చేసేటటువంటి మెడిసిన్ అనేది హోమియోపతిలో ఉంది. బట్ అంటే మెడిసిన్ లేదు, డెఫినెట్ గా అండి. హోమియోపతి మెడిసిన్ అనేది చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. ఎప్పుడు మనం ఇచ్చే మెడిసిన్ ఆ బాడీకి పూర్తిగా సూటబుల్ గా ఉంటాయి. కేవలం 1-2 సిమ్టమ్స్ సూటబుల్ గా ఉంటే కాదు. ఏదో నార్మల్ గా అయినా కూడా దీర్ఘకాలికంగా వాడాలంటే అది లైఫ్ లాంగ్ వాడాలని అలోపతిలో ఉంది కొన్ని దాంట్లకి, లైక్ డయాబెటీస్, అదేవిధంగా బీపీ, తర్వాత ఈ థైరాయిడ్. సో వీటికి మీరు దీర్ఘకాలికం అని పేరు పెట్టి దాన్ని ఒక టైం పీరియడ్ పెట్టి తగ్గిస్తున్నారు, అంతే తేడా. దీర్ఘకాలికం అనేది మేము పెట్టింది కాదు, ప్రజలు అనుకునేది. యాక్చువల్గా ఏంటంటే లైఫ్ టైం ఉండే మందులు వాడే పరిస్థితిని కూడా మనం ఏం క్వశ్చన్ చేయము. కానీ మనకేంటంటే ఒక ఫిక్స్డ్ గాని కాదు, కానీ నాకు యావరేజ్ టైం అనేది మేము చెప్తాం యూజువల్ గా. అంటే కండిషన్ బట్టి చెప్పాల్సిన అవసరం పడుతుంది. అమ్మో అన్ని రోజులు సార్ అన్న సందర్భాలు ఏమైనా చూసారు? ఆ టైం చెప్తాం కాబట్టి వాళ్ళంటే అయ్యో అన్ని రోజులు, అన్ని సంవత్సరాలు అండి, లేకపోతే ఎన్ని సంవత్సరాలు, మీరు ఎన్ని ఏళ్ళ నుంచి వాడుతున్నారని ఈ మందులు అని అడుగుతారేమో మీరు. సో యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి తెలియదు. సో పేషెంట్ ఏంటంటే ఒక సఫరింగ్ తో వస్తారు మన దగ్గర. వాళ్ళు హోమియోపతిని ఎంచుకోవడంలోనే వాళ్ళు అనుకునేది ఏంటంటే మాకు పర్మనెంట్ తగ్గిపోతుంది, ఓకే మాకు చాలా వరకు ఇంకా క్యూర్ అయిపోతుంది అనేటటువంటి ఒక ఆలోచనతోనే హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ అవడం జరుగుతుంది. సో ఇప్పటికి చాలా మారింది సార్. అంటే ఇలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళు కూడా మైండ్ లో ఫిక్స్ అయిపోతున్నారు. సో మా బాడీ తత్వాన్ని బట్టి మాకు 1 year లో అవ్వచ్చు, 2 years లో అవ్వచ్చు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వస్తున్నారు. ఇంతకుముందులాగా మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నది అంటే కొంతమంది పేషెంట్స్ అంత టైం అనేటట్టు ఫస్ట్ క్వశ్చన్ చేసే అవకాశం ఉండొచ్చు. కానీ బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది అవునండి మీకు ఒక యావరేజ్ టైం మీరు తీసుకుంటారు అని మాకు ఒక ఐడియా ఉంది, మా రిలేటివ్స్ ఎలా వాడారు, ఫ్రెండ్స్ ఎలా వాడారు, మీ దగ్గరే వాడారు అని ఇలా చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి కొంతమందికి అయితే ఐడియా వచ్చింది డెఫినెట్ గా. సో బట్ ఏంటంటే అది కూడా అందరికి ఒకటే టైం మేము ఫిక్స్డ్ గా పెట్టాం. స్టార్టింగ్ లోనే తేలితే మాత్రం త్వరగా తగ్గించే విధంగా ఉంటుంది. అవును. సో మనకి బాడీ అనేది ఎంత మేరకు దాని టెండెన్సీలోకి వెళ్ళిపోయింది, ఎంత డిపెండెన్సీ, మెడిసిన్ డిపెండెన్సీలోకి వెళ్ళిపోయింది, ఎలాంటి సిమ్టమ్స్ తో సఫర్ అవుతుంది. సో లోపల అంటే ఇప్పుడు ఎక్కువగా డ్యామేజ్డ్ కండిషన్స్ కి వెళ్ళిపోయింది, లేదంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కి వెళ్ళిపోయింది అనే పరిస్థితులు ఉండేటప్పుడు ఏంటంటే నార్మల్ టైం కన్నా కొంచెం ఎక్సెస్ టైం తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో అంతేగాని ఇది తగ్గదనేది కాదు, డెఫినెట్ గా మనం దీన్ని నయం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యువతలు కూడా మనం చూస్తా ఉన్నాం సార్. అంటే మేము ఈ మధ్య కాలంలో చూస్తే
డాక్టర్స్ ఎడ్యుకేట్ చేయడం వల్ల మంచి ఫుడ్ తీసుకుంటా ఉన్నాము. తర్వాత వచ్చేసి ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళిపోతా ఉన్నాము, నైట్ కూడా త్వరగా పడుకుంటా ఉన్నాము, అయినా థైరాయిడ్ వచ్చింది మాకు ఎందుకు అంటాం. అంటే అసలు యువతలో ఈ ఇన్బ్యాలెన్స్ ఎందుకు వస్తూ ఉంది? వాళ్ళకి మళ్ళీ అన్నీ బాగానే ఉంటుంది కదా, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటుంది, బాడీ జీవక్రియ బాగా పనిచేస్తూ ఉంటుంది, వాళ్ళలో కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం డెఫినెట్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అన్ని కరెక్ట్గా పాటిస్తున్నాము అని అంటాం, కానీ ఒకటి ఏంటంటే ఎంతకాలం నుంచి పాటిస్తున్నాం, ఓకే ఓకే, దానికి ముందు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది. ఇప్పుడు ఈ 3 నెలల్లో చాలా చెప్తారంటే నేను ఒక నెల నుంచి చాలా క్లియర్ గా అన్ని పాటిస్తున్నాను అని అంటారు, బట్ నెల ముందే మీరు ఎలా ఉన్నారు అంటే చాలా డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటారు. సో వాళ్ళలో కొన్ని రకాలు ఇప్పుడు కొన్ని అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఏంటంటే కొంత జెనెటిక్ టెండెన్సీస్ అనేవి. సో ఫ్యామిలీలో ఈ యొక్క థైరాయిడ్ యొక్క ఇంబ్యాలెన్స్ రిలేటెడ్ టెండెన్సీస్ ఉండేటప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా రక్త సంబంధికులు ఎవరికైనా ఉండేటప్పుడు ఆ యొక్క టెండెన్సీస్ మన బాడీలో కూడా రన్ అవుతాయి. బట్ ఏంటంటే ఇవి అందరిలో బయట పడాలని లేదు, ఒకే టైం బయట పడాలని లేదు. సో కొంతమంది చెప్తారు మా మదర్కి థైరాయిడ్ ఉందండి, బట్ ఆమెకి 70s లో వచ్చిందండి, బట్ నాకేంటి 30s లో వచ్చింది అంటారు, నాకు కూడా 70s లో రావాలి కదా అంటారు. కాదు, ఎందుకంటే బాడీ యొక్క నేచర్ని బట్టి మీకు ఆ టెండెన్సీ క్యారీ అయ్యింది. మీ లైఫ్ స్టైల్లో ఆ టైంలో మీరు తీసుకున్న మెంటల్ టెన్షన్స్ కావచ్చు, లేదంటే అన్నెసరీ మెడికేషన్స్ అంతకుముందు వాడడం వల్ల కావచ్చు, మీరు స్ట్రెస్ఫుల్ లైఫ్ని ఎక్కువగా లీడ్ చేసి ఉంటే గనక ఆ టైంలో అది బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే ఓకే సార్, కొద్దిమంది మేము ఇన్ని రోజుల నుంచి ఈ థైరాయిడ్కి అలోపతి మందులు వాడుతున్నాం, మరి హోమియోపతికి షిఫ్ట్ అయ్యాము, మరి ఆ మందులు పూర్తిగా ఆపేసి మీ మందుల్ని కంటిన్యూ చేయొచ్చా అని అడిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఎస్, డెఫినెట్ గా చాలా మంది అయితే అడుగుతారు, సార్ రెండు ఎందుకు వాడాలండి, మీ దగ్గర వాడుతున్నాం కదా, మీరు వాడితే సరిపోదని కూడా అడుగుతారు. మీరు రెండు వాడమని చెప్తారు? ఎస్, అంటే దానికి రీజన్ ఉంది, రెండు వాడమని. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ మా దగ్గరకు ఒక 1 year నుంచో 5 years నుంచో థైరాయిడ్ డిస్టర్బెన్స్ తో వస్తారు, వాళ్ళు అంతవరకు మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు. సో మెడిసిన్ డిపెండెన్సీలోకి బాడీ ఎక్కువగా వెళ్ళిపోతుంది. సో ఒక్కరోజు ఆ మెడిసిన్ మీరు ఆ పర్సన్ తీసుకోకపోతే థైరాయిడ్ ఫంక్షనింగ్ బాగా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. మళ్ళీ అగైన్ మీకు ఒకటి రోజు 2 రోజులు వాడకపోయినా సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటాయి, కొద్దిమందికి 1 week వాడకపోయినా సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న బాడీని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే మీ బాడీ మందుల మీద పూర్తిగా డిపెండ్ అయ్యి ఉంది. సో మీ బాడీ అగైన్ ఫైట్ చేసి మన కండిషన్ రెగ్యులేట్ చేసుకోవాలంటే గనక డెఫినెట్ గా బాడీకి కొంత టైం పడుతుంది. ఈ మెడిసిన్ మన హోమియోపతి మెడిసిన్ వెళ్ళి బాడీ మెటబాలిజం కరెక్ట్ చేసి ఇమ్యూనిటీ ద్వారా దాన్ని నార్మల్ చేసేదానికి బాడీ కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ టైం పీరియడ్ వరకు డెఫినెట్ గా మీరు వాడేటటువంటి ఏదైతే మెడిసిన్ ఉందో అది ఎంత ఎంసీజీలో వాడుతుంటే అంత మీరు రెగ్యులర్ గా వాడాల్సి ఉంటుంది. బట్ రెండింటికి కూడాను ఒకేసారి వేయడం కాదు, ఇప్పుడు 2 మందులే కదా అని చెప్పేసి 2 కలిపి వేయకూడదు. సో కనీసం హోమియోపతి మందులు వాడేటప్పుడు ఏంటంటే ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. మీరు వేసుకునే దానికి ఒక 20 to 30 minutes ముందు, 20 to 30 minutes తర్వాత ఎటువంటివి వాటర్ కానీ ఎటువంటి ఫుడ్స్ కానీ ఏమి తీసుకోకూడదు, డైరెక్ట్ గా టంగ్ పైన వేసుకొని చప్పరించాలి. అందుకని మీరు ఏ పక్కన వాడే మెడిసిన్స్ వాడుతునేటప్పుడు దానికి మినిమం 1/2 hour గ్యాప్ ఉంటే దానిపైన మీరు ఎంత గ్యాప్ ఇచ్చినా పర్వాలేదు, ఆ గ్యాప్ మెయింటైన్ చేసుకొని వాడొచ్చు. ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం ఈ డోసేజ్ అంటే మీరు తగ్గిస్తూ వస్తారా అలోపతి డోసేజ్? ఎస్, ఎలా తగ్గిస్తాము అంటే వన్స్ మన హోమియోపతి మందులతో బాడీ మెటబాలిజం కరెక్ట్ అయిపోయి లెవెల్స్ కంట్రోల్కి వస్తున్నప్పుడు లెవెల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంటే మనం టాబ్లెట్ యొక్క అవసరం నుంచి బాడీ బయటకు వస్తుంది. అంటే న్యాచురల్ గా బాడీ దాన్ని రెగ్యులేట్ చేసుకుంటుంది అని అర్థం. అప్పుడు బయట నుంచి వచ్చే మందుని మనం గ్రాడ్యువల్ గా తగ్గించడం చేయొచ్చు. అంటే ఎంత ఎంసీజీ తగ్గించాలి, ఎన్ని ఎంజీస్ తగ్గించాలి అనేటటువంటిది ఆ రిపోర్ట్ ప్రకారం మనం చూసి చెప్తా ఉంటాం. సో అప్పుడే తగ్గిస్తే దీన్ని ఇంకా మందులతో మెయింటైన్ చేసి పూర్తిగా దాన్ని తగ్గించే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకంప్లీట్ గా అలోపతి మందుని ఆపడం జరుగుతుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఉదయం లేవగానే కొన్ని లక్షణాలు కనపడతా ఉంటాయి, ఇవి కనపడినాయి అని అంటే మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి. అంటే వాళ్ళకి ముందు నుంచి కొన్ని రకాల టెస్టులు చేయించుకోవడం వల్ల అంటే ఏ టెస్టులు చేయించుకోవాలో కూడా తెలియదు. సో అసలు ఏ టెస్టులు చేయించుకోవాలి, అదేవిధంగా ఉదయం లేవగానే మాలో ఎలాంటి లక్షణాలు కనపడతాయని కన్ఫ్యూజ్ అవుతుంటారు, వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఉదయం లేవగానంటే ఒకటి నిద్ర తొందరగా రిఫ్రెష్డ్ గా లేచే పరిస్థితి రాదు థైరాయిడ్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు, అసలు లేవలేరు కూడా. అట్లయితే అందరికీ ఉందేమో ఇప్పుడు, ఎందుకంటే ఉదయం లేచేటప్పటికే బద్ధకంగా. అంటే థైరాయిడ్ ఫంక్షన్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు వీక్నెస్, లేజినెస్ ఈ రెండు ఎక్కువగా ఉంటాయి. సో దీని వల్ల ఏంటంటే స్లీపీనెస్ ఎక్కువ అయిపోతుంది.
మనం చాలా డ్రౌజీగా ఫీల్ అవుతూ ఉంటాం, తొందరగా అలా పడుకుంటే అలా నిద్ర వచ్చేస్తూ ఉంటాం. సో అలా ఎక్కువ టైం స్లీప్లోకి వెళ్ళిపోవడం జరగడం వల్ల మార్నింగ్ అనేది లేవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ బాడీ అంతా చాలా పెయిన్ఫుల్గా, మూమెంట్ కూడా చేయలేని పరిస్థితి, మళ్ళీ ఇంకా రెస్ట్ తీసుకోవాలి అనేటటువంటి వీక్నెస్ గురవుతూ ఉంటుంది. ఈ రకమైన సిమ్టమ్ కానీ కనిపించిందా, దాంతో పాటుగా ఏమైనా నొప్పులు కూడా ఏమైనా కనిపిస్తున్నాయా, మోకాల్లో నొప్పులు కావచ్చు, పాదాల్లో నొప్పులు కావచ్చు, తలనొప్పి కావచ్చు, ఇటువంటివి ఏవైనా కనిపిస్తా కొంచెం అంటే మైండ్ అనేది డల్గా, ఒక డిప్రెస్డ్గా, దేని మీద ఇష్టం లేకుండా, ఏ పని చేయలేము అనేటటువంటి ఒక మైండ్ సెట్తో కానీ పొద్దున్న లేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా థైరాయిడ్ చెక్ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. ఏం చెక్ చేయించుకోవాలి అంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది అటువంటిదండి, థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. థైరాయిడ్ ప్రొఫైల్లో మీకు T3, T4, TSH 3 వస్తాయి. వాటి యొక్క లెవెల్స్ ని బట్టి మనకి ఏ కైండ్ ఆఫ్ థైరాయిడ్ తో మనం డిస్టర్బ్ అవుతున్నాము అనేది క్లారిటీగా తెలుసు. నార్మల్ లెవెల్స్ ఎంత సార్, ఎంత దాటితే వీళ్ళకి థైరాయిడ్ ఉందని, లేదంటే తక్కువ అంటే ఎంత ఉంటే హైపర్ అనేది ఎట్లా? యూజువల్ గా ఏంటంటే ఇది మనకి ఎక్కువ శాతము T3, T4 అనేవి అంత ఎక్కువగా ఇంబ్యాలెన్స్ అవడం మనకి రిపోర్ట్ లో పెద్దగా కనిపించదు, బట్ TSH మాత్రం తొందరగా కనిపిస్తుంది. సో TSH ని బేస్ చేసుకుని T3, T4 ని మనం చూసుకోవచ్చు. సో TSH లెవెల్ అనేది నార్మల్ ఎంత అంటే 0.35 నుంచి 5 or 5.5 వరకు నార్మల్. బట్ ఇప్పుడు కొన్ని ల్యాబ్స్ ఏంటంటే 4.5 వరకే చెప్తున్నారు. బట్ అంటే ఆ బార్డర్ లెవెల్ దాటి TSH ఉంది అంటే, ఎక్సెస్ TSH ఉంది అంటే T3, T4 అనేవి తగ్గిపోతాయి. అంటే T3, T4 తగ్గితే థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది లో అవుతుంది, దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. సో హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు TSH లెవెల్స్ ఎక్కువగా, T3, T4 లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా కనిపించడం. దీనికి ఆపోజిట్ గా హైపర్ థైరాయిడిజం లో జరుగుతుంది. అంటే ఏంటంటే TSH లెవెల్ అనేది చాలా తగ్గిపోతుంది. అంటే 0.35 మినిమం లెవెల్ అన్నాం కదా, అంతకన్నా తగ్గిపోతుంది. మన రిపోర్ట్ చూస్తే 0.01, 0.001 or 0.05 ఇట్లా వస్తాం. ఇలాంటి పరిస్థితి ఉండేటప్పుడు T3, T4 లో చాలా ఎక్సెస్ అయిపోతుంది. అప్పుడు చాలా స్పీడ్ గా మన బాడీ అనేది మెటబాలిజం జరుగుతుంది. సో హైపో అండ్ హైపర్ థైరాయిడిజం మన రిపోర్ట్స్ ప్రకారం ఈ విధంగా మనం చూసుకోవాలి. ఇప్పుడు హోమియోపతి మందులు వాడడం వల్ల ఒక బోనస్ వచ్చిందని చెప్పేసి నాకు ఒక మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ చెప్పాడు. ఏంటంటే నాకు బీపీ షుగర్ ఉన్నాయి నవీన్, కానీ నేను వెళ్ళిందేమో థైరాయిడ్ కోసం వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను, 1.5 year తీసుకున్నాను, బీపీ షుగర్ కూడా తగ్గింది అంటున్నారు. అంటే ఈ థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఈ మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల బీపీ షుగర్ ఎట్లా తగ్గిపోతా ఉంది? దానికి కూడా సపరేట్ ఇస్తున్నారు లేదంటే వీటితోనే తగ్గిపోతుందా? అందరిలో ఉండే డౌట్ ఏంటంటే, మనకి జనరల్ గా మనకు తెలిసింది ఏంటంటే ఏ రకమైన సిమ్టమ్ ఉంటే దానికి ఒక రకమైన మందు ఉంటుంది అనేది చాలా మందికి అనుకుంటారు. సో ఇప్పుడు మనం ఏదైతే ఫాలో అవుతున్నామో మనకు రెగ్యులర్ వాడే మెడికేషన్స్ లో బీపీకి అయితే ఒక మందు, షుగర్ కి అయితే ఒక మందు, థైరాయిడ్ ఇలా ఏదైతే ఉంటుందో, హోమియోపతి సిస్టమ్ అనేది అలా ఉండదు. హోమియోపతి ట్రీట్స్ ద పేషెంట్, టోటల్ బాడీ. ఒక్క డిసీజ్ కోసం అనేది కాదు, డిసీజ్ తో సఫర్ అవుతున్న పర్సన్ యొక్క టోటల్ బాడీ యొక్క తత్వాన్ని ఆధారంగా చేసుకొని, వాళ్ళ యొక్క సెన్సిటివిటీని ఆధారంగా చేసుకొని, వాళ్ళ జెనెటిక్ టెండెన్సీస్ని ఆధారంగా చేసుకొని, పాస్ట్ హిస్టరీలో వాళ్ళకి ఎటువంటి డ్యామేజ్ జరిగినది, లేదంటే మెంటల్ టెన్షన్స్ ఎలాంటివి ఉన్నాయి, వీటన్నిటిని కూడా A to Z పాయింట్ టు పాయింట్ అన్ని తీసుకొని హోమియోపతి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆ బాడీకి కంప్లీట్ గా సూటబుల్ మెడిసిన్ అవుతుంది. దాన్ని మనం లైక్స్ క్యూర్స్ లైక్స్ అంటాం. సో మనకేంటే సిమిలిబస్ క్యూరెంటర్ అంటాం దాన్ని మా హోమియోపతిక్ దీంట్లో. సో సేమ్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి సేమ్ కైండ్ ఆఫ్ మెడిసిన్ లో ఆ సిమ్టమ్స్ అన్ని ఉండాలి. సో అప్పుడు ఆ మెడిసిన్ ఆ బాడీకి కరెక్ట్ గా సూటబుల్ గా ఉందని అర్థం. ఆ హోలిస్టిక్ ట్రీట్మెంట్, దీన్ని ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అని కూడా అనొచ్చు. అంటే అది పర్టికులర్ గా పర్సన్ టు పర్సన్ మారిపోతుంది. ఇప్పుడు థైరాయిడ్ ఉన్నటువంటి 2 పేషెంట్స్ వస్తే ఇద్దరికి హోమియోపతిలో ఒకటే మందు ఇవ్వము. అంటే పారాసిటమాల్ అంటే జ్వరం తగ్గడానికి వాళ్ళందరికీ ఒకటే పారాసిటమాల్, అలా ఇక్కడ అట్లా ఉండదు. ఎందుకంటే ఆ పర్సన్ నేచర్ వేరే, ఈ పర్సన్ నేచర్. అందుకే మేము మీ దగ్గరికి షూట్ కోసం వచ్చినప్పుడు కూడా ఒక్కొక్క పేషెంట్ లోపలికి వచ్చారంటే ఒక 1/2 hour ఏమో బయటికి రారు ఖచ్చితంగా. ఎందుకంటే టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళ యొక్క డీటెయిల్ హిస్టరీ తీసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు వాళ్ళని మనం అనలైజ్ చేయాలి. ఏ మెడిసిన్ కి వీళ్ళు సూటబుల్ గా ఉన్నారు, ఏ మెడిసిన్ దగ్గరగా వాళ్ళకున్న అలవాట్లను బట్టి, అదే విధంగా వాళ్ళకున్న ఆలోచనలను బట్టి, వీటన్నిటిని బట్టి కూడా మెడిసిన్ ఇస్తారా? అంటే ఉదయం ఎప్పుడు లేస్తున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, ఎలాంటి కళలు వస్తూ ఉన్నాయి, సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉన్నారు, ఇవన్నిటిని బేస్ చేసుకొని ఇస్తారండి? డెఫినెట్లీ అండి. ఎందుకంటే స్లీప్ ఎలా ఉంది, ఓకే రిఫ్రెషింగ్ గా ఉందా, డిస్టర్బ్డ్ గా ఉంటుందా, ఆ డిస్టర్బెన్స్ కారణం ఏంటి,
ఓకే, అంటే కొంతమందికి ఏంటంటే రిపీటెడ్ థాట్స్ వల్ల స్లీప్ రాదు, అన్ని నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతమందికి విపరీతమైన డ్రీమ్స్ వల్ల కూడా, డ్రీమ్స్ కూడా చాలా రకరకాల డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. భయంకరమైన డ్రీమ్స్ వస్తాయి, చనిపోతున్నట్టు వస్తూ ఉంటాయి, కొంతమందికి ఏదో పడిపోతున్నట్టు వస్తూ ఉంటాయి. చాలా మంది చెప్తారు. కొంతమంది చెప్పేది ఏంటంటే నేను చిన్నప్పుడు ఎగ్జామ్ రాసుకునేటట్టు నాకు డ్రీమ్ వస్తుందండి అని చెప్తూ ఉంటారు. ఇలా రకరకాల డ్రీమ్స్. సో డ్రీమ్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ వీటితో పాటుగా ఏది ఎక్కువ క్రేవింగ్ ఉంటుంది వాళ్ళకి, అంటే మీరు ఏ రకమైన ఫుడ్ ఎక్కువ క్రేవింగ్ ఉంటుంది, లైక్ స్వీట్స్ ఎక్కువ తింటారా, లేదంటే చల్లని వస్తువులు ఎక్కువ తీసుకుంటారా, లేదంటే కొంచెం స్పైసెస్ ఇష్టపడతారా, పులుపు ఇష్టపడతారా. కొంతమంది చెప్తారు పచ్చడి లేకపోతే నేను అసలు తిననండి, పచ్చడి కంపల్సరీ ఉండాలి. సో ఇలాంటివి రిపీట్ కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం తిన్నా లాస్ట్ లో కొంచెమైనా స్వీట్ తినాలండి అంటారు. సో వాళ్ళని క్రేవింగ్ గా తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది కొన్ని పడవు, మిల్క్ కొంతమందికి పడదు. సో మిల్క్ తీసుకుంటే వామిటింగ్ సెన్సేషన్స్, వామిటింగ్స్ అయిపోవడం, ఇలా కొన్ని రకాలు ఉంటాయి. ఇలా ప్రతిదీ బాడీ యొక్క నేచర్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అలానే కొంతమందికి శరీరం అనేది చలిని తట్టుకోలేదు, కొంతమంది ఎండవేడిని తట్టుకోలేదు. వీళ్ళు ఆపోజిట్ లో ఉంటారు. సో అది కూడా మాకు చాలా ఇంపార్టెంట్. ఎట్లాంటి కళలు వస్తే థైరాయిడ్ వస్తుంది సార్? థైరాయిడ్ లో స్పెసిఫిక్ గానే కాదు, లేదు అలా కాదు. బట్ థైరాయిడ్ అనేది ఏంటంటే టోటల్ జనరల్ మెటబాలిక్ డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే కైండ్ ఆఫ్ మనం అనుకోవచ్చు లైక్ ఒక బాధతో కూడినటువంటి కళలు వచ్చే అవకాశాలు, ఎవరికైనా దూరం అవుతున్నాం అనేటటువంటి కళలు వచ్చే అవకాశాలు ఇలాంటివి ఉండొచ్చు. సో అది స్పెసిఫిక్ గా చెప్పలేం, కానీ కొంతమందిలో అలా కనిపిస్తాయి. ఓకే సార్. అదేవిధంగా థైరాయిడ్ని మనం తగ్గించుకోవాలని అంటే మనము లైఫ్లో అలవాటు చేసుకోవాల్సిన గుడ్ హ్యాబిట్ ఏంటి సార్? థైరాయిడ్ తగ్గించుకోవాలంటే డెఫినెట్గా శారీరక వ్యాయామం చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా రెగ్యులర్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి ఒకటి. తర్వాత డైట్. ఈ డైట్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి మనిషిలో అండి గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో, గట్ హెల్త్ అనేది ఎవరికైతే ఇంప్రాపర్గా ఉంటుందో, డిస్టర్బ్డ్గా ఉంటుందో, వాళ్ళకి ఏ రకమైన డిసీజ్ అయినా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది చాలా ఇంపార్టెంట్. సో అది మనకి ఎక్కువ శాతం డైట్ అండ్ ఎక్సర్సైజెస్ ద్వారా మనం మెయింటైన్ చేయాలి. సో గట్ హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ. చాలా మంది మనం గమనించండి, థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీలు కానీ, లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయండి, ఫ్యాటీ లివర్ ఉందండి, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ చెప్తారు. మీరు గమనిస్తే వాళ్ళకి దానికి ముందు నుంచే వాళ్ళ గట్ హెల్త్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, మోషన్ సరిగా అవ్వకపోవడం, తిన్న తర్వాత పొట్ట ఉబ్బిపోయినట్టు అనిపించడం, సో కొంచెం తిన్నా కడుపు నిండిపోయినట్టు అనిపించడం, పొట్టలో నొప్పి వస్తూ ఉండడం, ఏదైనా తింటే అది పడకపోవడం. ఐబిఎస్ ప్రాబ్లమ్ అంటే తిన్న వెంటనే మోషన్కి వెళ్తా ఉంటారు. సో అట్లాంటి లక్షణాలు కూడా దీనికి ఏమైనా ఉంటాయండి? ఐబిఎస్ అనేది డెఫినెట్ గా గట్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూనే. సో గట్ హెల్త్ సరిగ్గా లేదనేది చాలా క్లియర్ గా చెప్తుంది ఐబిఎస్ అని. ఇందులో ఏంటంటే కొంత సైకలాజికల్ టెండెన్సీస్ కూడా యాడ్ అవుతాయి. యాంగ్జైటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఫియర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఐబిఎస్ తొందరగా వస్తుంది. సో ఏమైనా తిన్నారంటే వెంటనే లోపల ఏంటంటే ఇరిటేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు అంటే నర్వస్ స్టిమ్యులేషన్స్ అనేవి వాళ్ళ కంట్రోల్ లేకుండా జరుగుతాయి. అది డైరెక్ట్ గట్ ని డిస్టర్బ్ చేయడం వల్ల ఇమీడియట్ గా గట్ లోపల పెరిస్టాల్టిక్ మూవ్మెంట్స్ అంటాం, ఆ మూవ్మెంట్స్ అనేవి స్పీడప్ అయిపోతాయి. స్పీడప్ అయినప్పుడు ఏంటంటే వెంటనే మోషన్ పోవాలి. కొద్దిమందికి మోషన్ అవుతుంది, కొద్దిమందికి వచ్చినట్టు అనిపిస్తుంది, కొద్దిమంది లూజ్గా అవుతుంది, కొద్దిమంది నార్మల్గా అవుతుంది. సో ఎలా అయినా కూడా బట్ తిన్న తర్వాత కాసేపటికే మోషన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, అంటే దాన్ని ఐబిఎస్. సో గట్ హెల్త్ డిస్టర్బెన్స్ అనేది చాలా ఎక్కువ. థైరాయిడ్ ఉన్న వాళ్ళు మామూలు రోజుకి అంటే ఇందాక మీరు వ్యాయామము నడక అన్నారు కదా, ఎంతసేపు నడవాలి సార్? అంటే కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు నడవాలి? నడక అనేది ఒకటండి, ఒక టైం పీరియడ్, ఒక టైం అనేది మినిమం 45 minutes to 60 minutes, అంటే 1 hour. సో మినిమం వాకింగ్ అనేది మినిమం అండి యాక్చువల్గా చెప్పాలంటే. ఏమీ చేయనప్పుడు కనీసం వాకింగ్ చేయాలి. ఇప్పుడు పాల ప్యాకెట్ తేవాలన్నా బైక్ లోనే వెళ్ళిపోతాం ప్రతిదానికి. సో ఇవన్నీ నిజమే మీరు అన్నది. ఎందుకంటే మనం ఎప్పుడైతే నడకను ఆపేసాము, సైక్లింగ్ లాంటి ఎక్సర్సైజెస్ ఆపేసాము, స్విమ్మింగ్ లాంటి ఎక్సర్సైజులు ఆపేసాము, అప్పటి నుంచి మన శరీరం అనేది చాలా రకాల వ్యాధులు గురవుతుంది. సో జీవక్రియ డల్ అవుతుంది 100% అండి. సో రక్త ప్రసరణ డల్ అవుతుంది, మజిల్ పవర్ తగ్గిపోతుంది, బోన్ పవర్ తగ్గిపోతుంది, సో నర్వస్ వీక్నెస్ వస్తుంది. ఇన్ని రకాల సమస్యలు అనేవి మనకి ఎక్సర్సైజ్ లోపం వల్ల రావడం జరుగుతుంది. ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళలో మనం ఏమన్నా అంటే షుగర్ ముందు వాళ్ళకి లేదు, థైరాయిడ్ వచ్చిన తర్వాత మాకు షుగర్ అటాక్ అయింది అంటుంటారు. అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళలో షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? మాక్సిమం ఉంటాయి. ఎందుకంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అవుతుంటే బోత్ మనకు అర్థం చేసుకోవాల్సింది అంటే థైరాయిడ్ అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్, షుగర్ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ లోపం వల్ల వచ్చేదాన్ని షుగర్ అంటాం. థైరాయిడ్ ఫంక్షనింగ్ లో వచ్చే డిస్టర్బెన్స్ వల్ల వచ్చేదాన్ని మనం
థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటాం, అంటే థైరాయిడ్ హార్మోన్స్ లో వచ్చే లోపం అనేది. రెండు లోపాలు. సో డెఫినెట్ గా థైరాయిడ్ ఉన్న వాళ్ళు షుగర్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు, అలానే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు థైరాయిడ్ కనిపించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే రెండు కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ రిలేటెడ్ సమస్యలే కాబట్టి. ఓకే, ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కొన్ని ట్రిగర్ పాయింట్స్ అంటుంటారు, అంటే మేము ఇది తిన్న తర్వాత మాకు ఈ ప్రాబ్లం వచ్చింది, లేదు ఇది తిన్న తర్వాత ఇదైంది అని అంటుంటారు కదా. సో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తీసుకోకూడదు? థైరాయిడ్ రిలేటెడ్గా మనం చూసుకుంటే కనుక థైరాయిడ్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేసే ఫుడ్స్ కొన్ని ఉంటాయండి, డిస్టర్బ్ చేయగలిగే ఫుడ్స్ కొన్ని ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే మన ఫుడ్లో ఎక్కువగా సెలీనియం ఉండేటటువంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే బ్రెజిల్ నట్స్ అని ఉంటాయి. సో బ్రెజిల్ నట్స్లో ఎక్కువ శాతం సెలీనియం అనేది ఉంటుంది. అలానే ఆకుకూరలు, ముఖ్యంగా కొన్ని రకాల పాల వస్తువులు, ఓకే, వీటిల్లో అలానే సీ ఫుడ్స్లో వీటిలో కూడా ఎక్కువగా సెలీనియం ఉండే అవకాశం ఉంది. అందుకని అవి ఎక్కువ తీసుకోవడం అనేది థైరాయిడ్ ఫంక్షనింగ్ ని నార్మల్ చేసుకోవడానికి మనకి కొంత బాడీకి అవకాశం అనేది వస్తుంది. ఒక అపోహ ఏంటంటే ఎగ్స్ తినచ్చు వీళ్ళు అని కొద్దిమంది, ఎగ్స్ తినకూడదని కొద్దిమంది అంటుంటారు సార్, ఎంతవరకు కరెక్ట్? ఎగ్స్ అనేది ఇష్యూ కాదండి, ఎగ్స్ అనేవి తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. థైరాయిడ్ రిలేటెడ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఎగ్ తీసుకోవడం అనేది ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే కొన్ని రకాల ఫుడ్స్ లైక్ అంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ అంట, ఆ కైండ్ ఆఫ్ బ్రోకలీ, ఇట్లాంటివి తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే అది థైరాయిడ్ ఫంక్షనింగ్ ని డిస్టర్బ్ చేయగలిగేటటువంటిది, థైరాయిడ్ యొక్క ఎక్సెస్ సెల్ ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేసేటటువంటి పరిస్థితిలో కూడా వెళ్తుంది. అందుకని ఏంటంటే ఆ రకమైన ఫుడ్స్ అనేవి తగ్గించుకోవడం, క్రూసిఫెరీ అంటాము, వాటిని తగ్గించుకోవడం అనేది అవసరం. సో అవి కొంతవరకు తగ్గించుకుంటే కనుక చాలా వరకు మనకి థైరాయిడ్ ఫంక్షనింగ్ అంటే థైరాయిడ్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు ఈ రకమైన ఫుడ్స్ తగ్గించుకుంటే వాళ్ళకి ఎక్కువగా డిస్టర్బెన్స్ లేకుండా మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, బెస్ట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు సార్ వీళ్ళకి? అంటే మామూలుగా ఇప్పుడు నార్మల్గా సార్ మేము ఈ ఆకుకూర తినచ్చా, ఇది తినచ్చా అనే వాళ్ళకి, అంటే ఈ సెలీనియం అనేది వాళ్ళకి ఇందులో ఈ ఫుడ్ లో ఉందా లేదా అనేది తెలియదు. సో ఇది అనేది ఏం చెప్పొచ్చు మన ఫుడ్? ఒకటి సెలీనియం, జింక్, మెగ్నీషియం, అయోడిన్, ఈ 4 ఉండేటటువంటి ఫుడ్స్ తీసుకోవడం థైరాయిడ్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి అవసరం. సో అయోడిన్ అంటే మనకి సాల్ట్ లో, సో మనకి చాలా మంది ఏంటంటే రకరకాల సాల్ట్స్ వచ్చాయి, అన్ని కాదండి, అయోడైజ్డ్ సాల్ట్స్ అవి కాదండి, అయోడైజ్డ్ సాల్ట్స్ అనేవి అవసరం. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది బేసిక్, అది థైరాయిడ్ రిలేటెడ్. అండ్ వీటితో పాటుగా ఏమవుతుందంటే జింక్, మెగ్నీషియం, అలానే సెలీనియం ఉండేటటువంటి ఫుడ్స్ అనేవి. సో ఇందాక చెప్పినట్టు బ్రెజిల్ నట్స్, ఆకుకూరలు, ముఖ్యంగా ఆకుకూరలో చాలా అధికంగా కనిపిస్తుంది. అండ్ సీ ఫుడ్స్, నట్స్ అండి, ఎస్ డెఫినెట్ గా నట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సన్ఫ్లవర్ సీడ్స్ అంటాము, లేకపోతే సీడ్స్, నట్స్, గుమ్మడి గింజలు, ఇవన్నీ కూడా మనకి జింక్ అనేది ఎక్కువగా అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి అవి తీసుకోవడం మంచిది. మిగతా కూరగాయలు అన్నీ కూడా తినొచ్చు, అన్ని తినొచ్చు, కాకపోతే ఈ క్రూసిఫెరీ రిలేటెడ్ చెప్తాం, లైక్ క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, వీటిని తగ్గించుకుంటే చాలా వరకు బెటర్. అండ్ వీటితో పాటుగా ఏంటంటే సోయా చిక్కుళ్ళు, సోయా బీన్స్, సోయా మిల్క్, ఇలాంటివి కూడా ఈ థైరాయిడ్, ముఖ్యంగా హైపోథైరాయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళు తగ్గించుకోవడం అనేది చాలా వరకు మంచిది. ఓకే, ఈ కాఫీ టీల విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? ఎందుకంటే అసలు ఇప్పుడు వస్తున్న పాలే అడల్టరేట్ ఫుడ్ లాగా అడల్టరేట్ పాలు వస్తున్నాయి. సో ఈ పాలే తాగద్దని కొద్దిమంది చెప్తున్నారు, ఇలాంటి డాక్టర్లు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. సో ఈ కాఫీ టీ తాగడం వల్ల ఇంకా ఏమైనా హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ ఎక్కువ ప్రాబ్లం అయ్యే విధంగా ఉంటుంది? కాఫీ టీలు రెండు కూడా యాక్చువల్గా చెప్పాలంటే బాడీకి అంత అవసరం అనేవి కాదు. ఓకే, అందుకే మేము ఆఫర్ చేసిన తాగలేదు. సో అందుకని ఏంటంటే యూజువల్ గా కాఫీ అంటే టీ గానీ కాఫీ గానీ టీ తాగేటప్పుడు మనకు తెలియకుండా మనం డీహైడ్రేట్ అవుతుంది బాడీ. ఓకే ఓకే, సో ఎక్సెస్ డీహైడ్రేషన్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది మనకి రెగ్యులర్ గా అదొక అడిక్షన్ లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం చాలా మంది ఏంటంటే స్మోక్, ఆల్కహాల్ ఎడిక్షన్ అనుకుంటాం, మీకు కొన్ని మెడిసిన్స్ ఎడిక్షన్, టీ కాఫీలు కూడా ఎడిక్షన్. తాగకపోతే మాకు హెడేక్ వస్తుంటారు కొంతమంది, అదే చాలా మంది చెప్తారు. కానీ అది హెడేక్ తగ్గింది అంటారు కదా సార్? కాదండి, తగ్గిందంటే మీకు అప్పటికప్పుడు కొంచెం టెంపరీగా చిన్న స్టిమ్యులేషన్ వస్తుంది. బట్ మీరు బాగా గమనిస్తే అది తాగకపోతే హెడేక్ వస్తా ఉంటుంది. సో అలాగే దాని మీద పూర్తిగా మీరు డిపెండ్ అయిపోవడం, ఎడిక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా టీ కాఫీలు అనేవి ఎప్పుడు బాడీకి అంత మంచిది కాదు. ఓకే ఓకే సార్, ఇప్పుడు మనం వచ్చేసేసి చాలా వరకు మన ఇంటర్వ్యూ పోడ్కాస్ట్ లో మహిళల గురించి మాట్లాడాం. ఇదే సమస్య మగవాళ్ళలో వస్తే సో వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, అంటే ఒకవేళ
మాకు పెళ్ళైన తర్వాత థైరాయిడ్ అని చెప్పేసి తెలియదండి, లేదు అని అంటే శీఘ్రస్ఖలనం వస్తుందని చెప్పేసి మేము డాక్టర్ని కన్సల్ట్ అయితే ఎందుకు మాకు తెలియదు, థైరాయిడ్ టెస్ట్ చేయించారు, అందులో వచ్చేసి థైరాయిడ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు అన్నారు. సో ఇదేమైనా మగవాళ్ళలో సంతానం లేని సమస్యకి దారితీసే విధంగా ఉంటుందా సార్? థైరాయిడ్ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అయ్యేటప్పుడు టోటల్ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం అనేది వస్తుంది. ఓకే. సో అందులో మిగతా హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. ముఖ్యంగా మగవారిలో చూసుకుంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ యొక్క ఫంక్షనింగ్ డిస్టర్బ్ అవుతుంది. కొన్నిసార్లు రిలీజ్ అవడం తగ్గిపోవచ్చు, లేదంటే దాని ఫంక్షనింగ్ తగ్గిపోవచ్చు. వన్స్ టెస్టోస్టెరాన్ హార్మోన్ యొక్క ఫంక్షనింగ్ తగ్గింది అంటే డెఫినెట్ గా స్పర్మ్స్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ అనేది వస్తుంది. శుక్ర కణాలు అనేవి ప్రొడక్షన్ తగ్గిపోవడం, ఒకవేళ ప్రొడ్యూస్ అయినవి కూడా హెల్దీగా లేకపోవడం. సో ఎందుకంటే శుక్రకణాలు ఎన్ని రిలీజ్ అయినా చాలా యాక్టివ్ గా ఉండేటట్టు ఒకే ఒక శుక్రకణం మాత్రమే అండాన్ని కలుస్తుంది. సో అంటే అవన్నీ కూడా చాలా యాక్టివ్ గా హెల్దీగా చాలా ప్రోగ్రెసివ్ మొటిలిటీ 100% ఉండాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఇవి అబ్నార్మల్ గా తయారవుతున్నాయో, అబ్నార్మల్ రిలీజ్ అవుతున్నాయో, వాటి వల్ల సంతానలేమి సమస్యలు అనేవి చూస్తూ ఉంటాం. సో డెఫినెట్ గా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేవి సంతానలేమి కారణం. థైరాయిడ్ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ మగవారిలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ లో హెయిర్ ఫాల్ ఎలా మగవారిలో చాలా ఎక్కువగా వస్తుందో, థైరాయిడ్ లో ఒబేసిటీ ఎలా వస్తుందో, వీళ్ళలో సంతానలేమి కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. మా పార్ట్నర్ తో కలిసినప్పుడు త్వరగా అవుట్ అయిపోతున్నాము, సో వీర్యం ఇంతకుముందు వస్తున్నంత చిక్కదనం రావట్లేదు, పల్చా అయిపోయింది, సో దీనికి ఏమైనా ఈ థైరాయిడ్ కి ఇంటర్లింక్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతా ఉంటారు సార్. సో దానికి దీనికి ఏమన్నా ఈ టైమింగ్ అనేది తగ్గడానికి, థైరాయిడ్ ఉండడానికి ఏమన్నా ఉంటుందా అండి ఇంటర్లింక్? ఎస్, అంటే ఒకటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ లో యూజువల్ గా మనకి నర్వస్ వీక్నెస్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే. సో ఒకటి నెర్వ్ వీక్నెస్ ఆర్ నెర్వ్ ఓవర్ స్టిమ్యులేషన్, రెండింటిలో ఏమైనా జరగవచ్చు. సో వీటి వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, మిగతా ఒకటి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్డ్గా ఉండడం కావచ్చు, లేదు అంటే నెర్వ్ ఓవర్ స్టిమ్యులేషన్స్ కానీ, యాంగ్జైటీస్ ఎక్కువ అయిపోవడం, టెన్షన్స్, ఫియర్ ఎక్కువ అయిపోవడం, థైరాయిడ్లో మనం వన్ ఆఫ్ ద సిమ్టమ్స్గా చెప్తూ ఉంటాం ఇవన్నీ కూడా. అందుకని ఏంటంటే ఈ శీఘ్రస్ఖలనం అనేది థైరాయిడ్ డిస్టర్బెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, థైరాయిడ్ ఫంక్షన్ డిస్టర్బెన్స్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మందిలో కనిపిస్తుంది. చాలా మంది డయాబెటీస్ లోనే కనిపిస్తుంది అనుకుంటారు, బట్ డయాబెటీస్ తో పాటుగా థైరాయిడ్ ఫంక్షన్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి వీళ్ళు ఎక్సెస్ ఒబేసిటీ అయిపోతారు. ఒబేస్ పీపుల్లో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. సో నర్వ్ స్టిమ్యులేషన్స్ అనేవి అన్ఈవెన్ గా జరిగిపోతూ ఉంటాయి. సో అలానే నార్మల్గా ఎక్కువ యాంగ్జైటీ లోన్ అయ్యేటటువంటి పర్సనాలిటీస్ లో కూడా థైరాయిడ్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ యాంగ్జైటీస్, ఫియర్, ఈ డిప్రెషన్స్, ఈ గ్రీఫ్, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళల్లో నెర్వ్ స్టిమ్యులేషన్స్ అనేవి అన్ఈవెన్ గా జరుగుతాయి. దీనివల్ల ఏంటంటే తొందరగా పార్ట్నర్స్ కలిసేటప్పుడు వెంటనే లీక్ అయిందండి, లేదంటే శీఘ్రస్ఖలనం అంటాం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ అంటాం. ఇద్దరికి సంతృప్తి ఉండదు, చాలా విపరీతమైన బాధ, బయటికి చెప్పుకునేటువంటి ఒక బాధని ఫీల్ అవుతా ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇందులో కనిపించే అవకాశాలు ఉంటాయి. ఓకే. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ప్రధానంగా ఈ రోజు నుంచి అసలు ఈ వీడియో చూస్తూ ఉంటే ఎవరైతే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందో, ఈ థైరాయిడ్ అనేది చేయవలసిన 3 పనులు ఏంటి సార్ అసలు? ఖచ్చితంగా ఈ 3 పనులు మీరు ఫాలో అవ్వండి అని చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటి, థైరాయిడ్ ఫంక్షనింగ్ డిస్టర్బెన్స్ అనేది కొన్ని రకాల సిమ్టమ్స్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఆ రకమైన సిమ్టమ్స్ ఏ పర్సన్కి ఉన్నా కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తొందరగా డయాగ్నోస్ చేసుకోవాలి. ఓకే. సో మనంతట మనం ఏదో ఇది వస్తుందిలే కాదులే అనేటటువంటి ఒక అజంప్షన్కి వెళ్ళకుండా క్లియర్ కట్ డయాగ్నోసిస్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోవడం మంచిది. రెండవది, థైరాయిడ్ తెలిసిన తర్వాత నెగ్లెక్ట్ చేయకూడదు. అది నేను పర్లేదు తగ్గిపోతుందిలే, డైట్ చేసేస్తాను తగ్గిపోతుంది, లేకపోతే ఇంకోటి చేసేస్తాను తగ్గిపోతుంది కాదు. అది మన మెటబాలిజం యొక్క డిస్టర్బెన్స్ కాబట్టి అది కరెక్ట్ చేసేలాంటి వైద్యం తీసుకోవాల్సిన అవసరం కూడా పడుతుంది. తనంతట తాను కంట్రోల్ అయ్యే పరిస్థితిలో ఉండదు థైరాయిడ్. సో అందుకని ఏంటంటే బాడీకి సరైనటువంటి మెడికేషన్ వెళ్ళాలి. అంటే ఇమీడియట్ గా చాలా మంది చేస్తుంటే టాబ్లెట్స్ మీదకి వెళ్ళిపోతారు. సో టాబ్లెట్స్ అనేది మళ్ళీ అగైన్ మీకు టెంపరీ సొల్యూషన్, ఏ రోజుకి ఆ రోజే పనిచేస్తుంది, మీ బాడీ మెటబాలిజం కరెక్ట్ చేయలేదు. సో దీనికి తగ్గట్టుగా మీ బాడీ యొక్క సిస్టమ్కి తగ్గట్టుగా హోమియోపతి మెడిసిన్ వాడడం అనేది అవసరం. సో మూడవది, మన లైఫ్ స్టైల్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. సో మీరు అన్నెసరీ మెడికేషన్స్ వాడకూడదు. ఓకే. సో అన్నెసరీ నెగిటివ్ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళకూడదు. రెగ్యులర్ ఎక్సర్సైజెస్ మెయింటైన్ చేయాలి, మంచి డైట్ మెయింటైన్ చేయాలి. ఈ 4 మాత్రం పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటే కనుక ఖచ్చితంగా థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది ఏ డిస్టర్బెన్స్ ఉన్నా, ఎంతకాలం నుంచి ఉన్నా కూడా వాళ్ళు కరెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో ఇప్పటికి థైరాయిడ్ గురించి ఇప్పటికీ మీరు చాలా వీడియోస్ చేశారు, అయినప్పటికీ ఒక పోడ్కాస్ట్ రూపంలో
అసలు వాళ్ళకున్న అపోహల దగ్గర నుంచి తీసుకొని వద్దాం, ఆ సింటమ్స్ దగ్గర నుంచి తీసుకొని వద్దాం అన్నప్పుడు, యెస్ నవీన్ ఇది కరెక్ట్ ఒక అవగాహన కల్పించాలని చెప్పేసేసి వచ్చారు. సో, ఇది మొత్తం మీద మీలో ఈ థైరాయిడ్ లక్షణాలు కనపడ్డాయి అనంటే నెగ్లెక్ట్ చేయకుండా హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్నారంటే, అది కూడా డాక్టర్ కేర్ హోమియోపతి వారిని సంప్రదించారంటే మాత్రం ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. సో, దీన్ని మళ్ళీ రివర్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో, దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా ఏదైనా కావాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాల్ చేసేసి ఈ ట్రీట్మెంట్ విధానం గురించి మీరు తెలుసుకోవచ్చు. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ.